తెలంగాణలో వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానాకాల పరిస్థితులపై సమీక్షించిన సీఎం ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లో వర్షాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు 150 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. వాతావరణ శాఖ సూచనలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ సమన్వయంలో టీంలను ముందుగా రంగంలోకి పంపించారు. భద్రతకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు నేరుగా గ్రౌండ్లో ఉండాలని ఆయన ఆదేశించారు. వైసీపీ నేత రోజా మీద గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. రోజా ఓ టీవీ ఛానల్లో భావోద్వేగంతో ఏడ్చారు. టీడీపీ జనసేన నేతలు గత వ్యాఖ్యల వీడియోలు చూపిస్తూ ఆమెను దుయ్యబట్టారు. తాజాగా రోజా అన్ని వ్యాఖ్యలను సమర్థించుకుంటూ కౌంటర్ ఇచ్చారు. లోకేష్ పవన్పై చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం లేదని, మహిళ అని ఏమీ మాట్లాడకూడదా అంటూ తిరిగి ప్రశ్నించారు. డాన్స్ పాటల వివాదాలపై కూడా తాను తప్పు చేయలేదని స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. 31 జిల్లాల్లో 16 నుంచి 18 జిల్లా పరిషత్లు బీఆర్ఎస్ ఖాతాలో పడనున్నాయని సర్వేలో తేలిందని తెలిపారు. ప్రజ్ఞాపూర్లో జరిగిన గజ్వేల్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో మాట్లాడిన ఆయన అభివృద్ధికి గజ్వేల్ కేర్ ఆఫ్ అడ్రస్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ను ఓడించాల్సిందిగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాయలసీమలో శ్రీ సిటీ, హిందూపూర్, కొప్పర్తి వంటి ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు విస్తృత అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 పై సమీక్షలో $100 బిలియన్ పెట్టుబడులు, దేశీయ ఉత్పత్తి ఎగుమతుల పెంపు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే విశాఖ, అమరావతి, తిరుపతిలో ఐటీ కంపెనీలకు అవకాశాలు, నైపుణ్య అభివృద్ధి, విద్యారంగంలో మార్పులు చేపట్టి ఏపీని నాలెడ్జీ ఎకానమీ హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలకు ప్రధాని మోదీ పార్లమెంట్ వేదికగా అభినందనలు తెలియజేశారు. పహల్గాం క్రూర హత్యలను యావత్ ప్రపంచం చూసింది. పార్టీలకు అతీతంగా దేశహితం కోసం పలు పార్టీలు, పలు రాష్ట్రాల ప్రతినిధులు ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యటించి పాక్ ఉగ్రవాదంపై ప్రచారం చేశారని మోదీ వెల్లడించారు. హరిహర వీరమల్లు ప్రెస్ మీట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా జీవితంలో సినిమా పరంగా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలీదు. నేను యాక్సిడెంటల్ యాక్టర్ని. రాజకీయాల్లో నాకు దేశవ్యాప్తంగా పేరుంది, కానీ సినిమాల్లో మాత్రం నా బిజినెస్ అంతంత మాత్రమే. దీనికోసం ఇంత కష్టపడ్డామని చెప్పడం నాకు మొహమాటంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ మృతి చెందారు. గుండెపోటుతో గత నెల 23న ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈయన 2006 నుండి 2011 మధ్య కేరళ సీఎంగా పనిచేశారు. బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా పలువురు సినీ నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అలాగే వచ్చే నెల 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మి కూడా ఈడీ ముందు హాజరు కావాలని తెలిపింది. కర్ణాటకలోని ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయంలో సంచలనం రేపుతున్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలో పూర్వపు శానిటైజర్ వర్కర్ ఒకరు గత 2 దశాబ్దాలుగా అత్యాచారం, హత్యలకు గురైన మృతదేహాలను బలవంతంగా పాతిపెట్టానని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే ఆలయం 2012లో ఉజిరే గ్రామంలో యువతి సౌజన్యపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో సంబంధం కలిగి ఉందన్న ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. బాధితురాలి కుటుంబం ఆరోపణల ప్రకారం నిందితుల్లో ఒకరు ఆలయంలో పనిచేసేవాడని పేర్కొన్నారు. అయితే ప్రతిసారి మీడియా మరియు కార్యకర్తలు ప్రశ్నిస్తే కోర్టు గ్యాగ్ ఆర్డర్లు, ఎక్స్ పార్టీ వర్గాలు చర్చను అణిచివేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.